అమ్మా అమృత, అన్నం పెట్టమ్మా. అమృత ఎక్కడుంది? అత్తారింటికి వెళ్ళిపోయింది. నేను వడ్డిస్తానన్నయ్య. నాగవల్లి అక్క పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా నువ్వు ఇలాగే అడిగావన్నయ్యా. అలవాటైన ప్రాణమమ్మా. కంటికి రెప్పలా చూసుకుంటున్న చెల్లెళ్ళు ఒక్కొక్కరు దూరం అవుతున్నారు. చెల్లెళ్ళకి పెళ్లి చేసి పంపించాలని చూసావు కదా బావా. ఒక చెల్లి పెళ్లి అనుకోకుండా జరిగితే ఒక చెల్లి ప్రేమించి పెళ్లి చేసుకుంది. రెండు మనసులు కలిసినప్పుడు జీవితాంతం కలిసి నడవాలి కదా బావా. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారేమో. నేను ప్రేమకి వ్యతిరేకం కాదు, కానీ కంటికి రెప్పలా కాపాడుకున్న నా చెల్లి నా దగ్గర నిజం దాచింది. అంటే ఇన్ని రోజులు నా చెల్లి మీద నాకెంత ప్రేముందో తనకి అంతే ప్రేమ ఉంటుందనుకున్నాను. కానీ పెళ్లి విషయంలో భయపడింది. ఎలాగోలా తను చేరాల్సిన గూటికే చేరింది కదా బావా. పెళ్లి చేశాక వీర్రాజ్ అన్నయ్యని ప్రేమించిన విషయం తెలిస్తే ఆ తర్వాత జీవితాంతం బాధపడాల్సి వచ్చేది. ఆ ఇంట్లో మాత్రం అమృతవల్లి సంతోషంగా ఉంటుందా? చిన్నప్పటి నుంచి కాలు కందకుండా చూసుకున్న నా చెల్లెళ్ళు ఇప్పుడు ఆ రాక్షసులుండే ఇంట్లో అడుగు పెట్టారు. వాళ్ళని సంతోషంగా ఎలా ఉండనిస్తారు? తప్పదన్నయ్య. ఇన్నాళ్ళు నాగవల్లి ఒక్కతే ఎలా ఉంటుందో అనుకునేవాళ్ళం. ఇప్పుడు నాగవల్లికి అమృత తోడైంది. పైగా అమ్మలాంటి తిరుపతత్త కూడా అక్కడే ఉంది కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అది కాదమ్మా, వెంకటపతిరాజు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా ఇష్టపడ్డావు. కానీ నీ నిశ్చితార్థం వద్దు అని అడ్డుపడ్డా నువ్వెందుకు నాకు అడ్డు చెప్పలేదు? అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే అన్నయ్యా. మాకు నువ్వే ధైర్యం. నువ్వు చూపించిన బాటలోనే మేమంతా నడవాలి అనుకున్నాం. కాని పరిస్థితులు అనుకూలించక వాళ్ళిలా అత్తారింటికి వెళ్లాల్సొచ్చింది. నాగవల్లి తాలికి విలువిచ్చి నీ మనసు బాధపడకూడదనేసి ఇష్టం లేకపోయినా ఆ ఇంటికి వెళ్ళిపోయింది. అమృత వీర్రాజు బావని ప్రేమించినా ఆ విషయం నీతో చెప్పలేదంటే నువ్వంటే భయం కాదన్నయ్యా, నీ మీద మాకున్న ప్రేమ. నువ్వు మా కోసం జీవితాన్ని త్యాగం చేశావు. నీకోసం నేను నా ప్రేమని త్యాగం చేయలేనా? అవును బావా, ఎవరూ కావాలని తప్పు చేయరు. పరిస్థితులు అలా చేయిస్తున్నాయి అనుకుని సర్దుకుపోవాలి. అయినా ఆ ఇంట్లో రాక్షసులుంటే కాపాడటానికి ఈ ఇంట్లో దేవుడున్నాడు కదా. వాటి బారి నుండి కాపాడే శక్తి ఉన్నప్పుడు మీ చెల్లెళ్ళు మాత్రం ఎందుకు లెక్క చేస్తారు? అక్కడ వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఇక్కడ ఈ చెల్లెళ్ళు క్షేమంగా ఉండాలంటే నువ్వు సంతోషంగా ఉండాలి బావా. భోంచి తినన్నయ్యా. నాకొద్దమ్మా. అన్నయ్య, నువ్వు తినకుండా ఉంటే ఎలా అన్నయ్య? ఇన్నాళ్ళు మీరు బాధతో ఉంటే మీ అన్నయ్య తినిపించేవాడు కదా. ఇప్పుడు మీ అన్నయ్యకి మీరు తినిపించండి.
అన్నయ్య హ్మ్. తినన్నయ్య. ఏ నాగవల్లి కాఫీ తీసుకురా. ఏ అమృత, కాఫీలో అద్దుకుని తినడానికి ఏమన్నా బిస్కెట్లు బట్రా. ప్రతి వాళ్ళకు ఒక్కొక్క పని చెప్తే గాని వీళ్ళ తెక్క కుదరదు. అల్లుడు, నువ్వు అడిగింది ఇవే కదా అత్త. అడిగింది ఇవే గాని అడిగింది నిన్ను కాదు కదా అల్లుడు. ఎవరిని అడిగినా సరే ఇక్కడికొచ్చి చేరటం ముఖ్యం కదా. నిజమే గాని ఇట్లాంటి పనులు నువ్వు చేయటమేందలుడు? నువ్వు ఇంటి మహారాజువి, ఆళ్ళు కదా పని చేయాల్సింది. ఏ నాగవల్లి, అమృతవల్లి, యాడున్నారే? రండిటు. ఏంటి చెప్పు, ఎందుకలా అరుస్తున్నావు? మీరు తీసుకొస్తారని పని చెప్తే ఏం చేస్తా ఉండారే? నేను తీసుకొచ్చాను కదా అత్త, మళ్ళీ వాళ్ళ మీద ఎందుకు అరుస్తున్నావు? అల్లుడు, నువ్వు తీసుకొస్తే పెళ్లి చేసుకున్నది మరి ఎందుకు అల్లుడు? పైగా గంగ సెళ్ళిళ్లను చేసుకుంది ఈ ఇంట్లో ఊడిగం చేయించడానికే కదా. ఇంకాపుతావా? ఏమైంది అల్లుడు? నేను అనుకున్నది వేరు, నువ్వు చెప్తుంది వేరత్త. నువ్వేమనుకున్నావు? నాగవల్లిని కంటికి రెప్పలా చూసుకోవాలనుకున్నాను. నా తమ్ముడు వీర్రాజు ఎలా చూసుకుంటాడో తెలియదు కానీ నేను మాత్రం నా భార్య కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. హా? ఏం మాట్లాడుతూ ఉండవలుడు? అసలు నువ్వేనా ఇట్ట మాట్లాడుతూ ఉండదే? కళ్ళు కనిపిస్తున్నాయి కదా, దేవాబావే మాట్లాడుతుంది. వామ్మో వామ్మో, అసలు ఇంట్లో ఏం జరుగుతూ ఉండదు? ఎందుకు ఇలా అయిపోయావు పెద్దలుడు? నువ్వు బాగానే ఉండవు కదా, ఇలా అయిపోయావేంది? ఏంది చెల్లెమ్మా, ఏమైంది అట్టారుస్తున్నావు? నేను అనడం కాదన్నయ్యా, పెద్దలుడికే సేలు ఏదో కరిసినట్టు ఉండదు, ఏదేదో మాట్లాడుతూ ఉండాడు. ఏం మాట్లాడాడు? మళ్ళీ తన భార్య జోలికి రావద్దని చెప్పినాడా? అట్ట కూడా చెప్పలేదన్నాయ్. నేను నాగవల్లిని కొట్టబోతే చేయి పట్టుకున్నాడు, ఇప్పుడు కాఫీ తీసుకొచ్చినాడు. నాగవల్లికి చెప్పిన పనులు పెద్దల్లుడు చేస్తా ఉండాడన్నాయ్. చూస్తుంటే ఏదో తేడాగా ఉండదే. ఏంటి తేడా? పెళ్ళం పనులు చేయకూడదని కాఫీ నేనే తీసుకొచ్చాను, అది తేడా ఎందుకు అవుతుంది? పనులు ఎందుకు చేయకూడదు? నువ్వు కూడా అన్ని తెలిసి అడుగుతావేండి నాన్న. నాగవల్లి కడుపుతో ఉంది, ఈ మాత్రం చేయకపోతే ఎలా? ఓయమ్మే, చూసావానే, అదే తేడా. ఎన్నాళ్ళు నాగవల్లి అంటే బొస కొట్టేవాడు, ఇప్పుడు నాగదేవత అని పూజ చేస్తున్నాడు. భార్యని గౌరవించలేనివాడు భవిష్యత్తులో ముందుకు రాలేడు పాపత. ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. ఒడ్డు పొడవు బాగానే ఉన్నాడు, ఆరోగ్యం అంతా బాగానే ఉందనుకున్నాను. నువ్వెట్టా శాస్త్రమైంది అప్పుడా? నువ్వు కూడా బొద్దు పొడవు బాగుండబట్టే కదా నాన్న అన్నయ్య అలా ఉన్నాడు, కానీ నీలో మార్పు రావట్లేదేంటి? అది ఈ జన్మకు జరగదేమో వీర్రాజు. తండ్రి నడుస్తున్న దారి తప్పని దేవ తెలుసుకున్నందుకు ఆ దేవుడికి ముక్కోటి దండాలు పెట్టినా తక్కువే. పెద్దల్లుడు అలా మారినాడు కదా అంటే అనుమానమే కదా వదినే, మీకెందుకు అనిపించట్లేదు? నాకలా అనిపించింది.
కానీ మంచివాడిగా మారితే అంతకంటే ఆనందం ఇంకే ఉంటుంది. వీలైతే మీరు కూడా అదే బాటలో నడవండి. మనసులో ఏం పెట్టుకోకుండా మంచివాళ్లుగా మారితే ఎలాంటి అనుమానాలు ఉండవు. చూసినావాన్నే, పెద్దల్లుని చూసి మనం కూడా నేర్చుకోవాలి అని చెప్తా ఉండారు. ఏదేమైనా సరే నాగవల్లి రెస్ట్ అయితే తీసుకోవాలి. తనకే పనులు చెప్పకండి. నేను చూస్తానులే అల్లుడు. రేపొద్దున మగబిడ్డ పుడతాడని ఇట్ట చేస్తా ఉండవేమో. ఆడపిల్ల పుడితే అప్పుడు అప్పుడు బయట పడతా ఉంటది నీ నిజ స్వరూపం. లేదత్త, ఎవరు పుట్టినా సరే నాకొకటే. ఇన్నాళ్ళు నాకు తెలియలేదు. నాకంటే ముందు నాకు అక్క పుట్టినా సంతోషించేవాణ్ణి. గంగబావం చూసిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. ఆడపిల్లలంటే గౌరవం పెంచుకున్నాను. ఒక్క నాగవల్లే నా భార్య, అమృతవల్లే నా మరదలు. మిగతా భారతీయులందరూ నా సహోదరులతో సమానం. నాగవల్లి, ఇక నుంచి నువ్వే పని చేయొద్దు. పాప ఎత్త పని అస్సలు చేయొద్దు. తను చేతనైతే చేసుకుంటుంది, లేదంటే ఊరేగుతుంది. అంతేకాని నీ చేతికి మట్టి అండకుండా చూసుకోవాలి. అలాగే బావా. వాడిచ్చిన అలుసుకే నువ్విట్ట చేస్తా ఉండవే. అన్నయ్, పెద్దల్లుడికి గాలి సోకింది. వీళ్ళిక మన నెత్తి మీదకెక్కి కూసుంటారు. నా కొడుకు చెప్పాడు కదా, నీ పనులు నువ్వే చేసుకోవాలని. అంత కష్టంగా ఉంటే 2 పనోళ్ళని పెట్టుకొని జీతమిచ్చి పని చేయించుకో. అంతేగాని నాగవల్లికి పని చెప్పావో, ఇప్పుడు కాఫీ తెచ్చిన చేతులతోనే నిన్ను దేవా బయటికి గెంటేస్తాడు. అమృత లేదు. ఈ హోటల్ ఎవరు చూసుకుంటారు? నేను స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళకపోతే అక్కడున్న ఎవ్వరూ స్కూల్ పిల్లల్ని పట్టించుకోరు. నాకు వంట వచ్చి ఉంటే నేను వెళ్ళేదాన్ని, కానీ నాకు వంట రాదుగా. ఒక పని చేస్తాను. నేను పోలీస్ ఉద్యోగం మానేసి వంట మనిషినైపోతాను. ఎవ్వరికీ నష్టం ఉండదు. నీకేమైనా బుద్ధుందా? ఎంతో కష్టపడి సంపాదించుకున్న పోలీసు ఉద్యోగం వదిలేసి వంటలు చేస్తానంటావేంటి? అందరూ బిజీ అయితే మరి షట్టర్ ఎవరు తీస్తారండి? ఏంటి డాక్టర్, మీరు కుక్ అయిపోతారా? నేను కుక్కని, నక్కని, పిల్లిని ఎప్పుడూ అయిపోయానండి. మా జంతువులకు తగ్గట్టు మెల్ట్ అయిపోయి ఇంజెక్షన్ వేయడం నాకు అలవాటు. అబ్బా, నేనన్నది కుక్క అని కాదు, కుక్కు. COOK, కుక్. ఓహో, అలా అంటారా? వంట మాస్టర్ అన్నమాట. చూడండి మాస్టర్, మీరెందుకు వచ్చారో చెప్తారా? నాకు అప్పుడప్పుడు అన్నం పెట్టారు. మీ కష్టాలు కూడా పాలు పంచుకోవాలి కదండి. మీరు ఇక్కడికి వస్తే రకరకాల అభిప్రాయాలు, అర్థాలు చోటు చేసుకుంటాయి. ఏమండి, మీ చెల్లి నాగవల్లి కాలేజ్ చదువుకుంది. ఆ దేవరాజు తాళి కట్టడంతో వాళ్ళింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వీర్రాజు అమృతమెళ్ళలో తాళి కట్టేసి మేం ప్రేమించుకున్నాం, మా ప్రేమకు అడ్డుపడకండి అనేసి వాళ్ల ప్రేమను కూడా గెలిపించుకుని వెళ్ళిపోయారు. ఇలా వాళ్ళ కష్టాల్ని, ప్రేమల్ని గెలిపిస్తూ చివరికి మీరు ఒంటరైపోతారు కదా. నా చెల్లెళ్ళ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. కరెక్ట్. ఇదే పాయింట్కి మీరు రావాలనేసి నేనిక్కడికి వచ్చాను. మరి శ్రీవల్లి గారి సంతోషం కోసం తన ప్రేమని మీరెందుకు అర్థం చేసుకోరు? మా
అన్నయ్య మాట దాటలేను. మీరిప్పుడు ఇంటికొచ్చిన డాక్టర్గా చూస్తాం కానీ మిమ్మల్ని ఇష్టపడ్డ వ్యక్తిగా చూస్తూ మా అన్నయ్య గౌరవం తగ్గించలేను. హలో శ్రీవల్లి గారు, మిమ్మల్ని టీచర్లానే చూస్తాను, నేను కాదన్ను. కానీ ఇలా ఎన్నాళ్ళనేసి పెళ్లి పెటాకులు లేకుండా ఉంటారు? అలాగని ఇప్పుడు ఇంకో సంబంధం చూడమంటారా? హా, మీరాగండి. ఆ, ఇలా చెప్పేసి మొత్తానికి మీరు ఎసరు పెట్టేలా ఉన్నారే. నేనొకటి చెప్తున్నాను, మీరు మీ చెల్లెలకి మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకున్నారు కానీ అవి అనుకోని పరిస్థితిలో ఇలా జరిగిపోతున్నాయి. మా పెళ్ళైనా సరే మీ చేతులతో జరిపించుకోవాలనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్తున్నాను. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాలని కాదు, కొంచెం టైం తీసుకునైనా సరే మీ మనసు మార్చుకోవాలనేసి కోరుకుంటున్నానండి. అవునన్నయ్య, నేను పాము కాటికి గురైనప్పుడు వైద్యం చేసి బ్రతికించాడు. గుళ్ళో అమృతక్క ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఈయనే వచ్చి కాపాడాడు. ఒకసారి ఆలోచించు. టైం తీసుకోమన్నాడు కదమ్మా, కొంచెం ఆలోచించుకోనివ్వండి. వెంకటపతిరాజు గారు, మా ఆయన ఆ మాట అన్నాడంటే మీ పంట పండినట్టే. ఆ పని చేయండి. మీకెప్పుడైనా జలుబు చేస్తే నేనే ఇంజెక్షన్ చేస్తాను. వద్దు, పశువులకు వేసే ఇంజెక్షన్ వేస్తే నేనెలా భరించాలి? నువ్వు కూర్చో అక్క, ఈ పని నేను చేస్తాను కదా. పర్లేదులే నాగవల్లి, నువ్వు వట్టి మనిషివి కూడా కాదు, నేను చూసుకుంటాను కదా. నువ్వు వెళ్ళి కూర్చో. కొత్త కోడలతో పని చేయిస్తున్నట్టు ఉంటుందక్క. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇవన్నీ నేను చేయాల్సినవే కదా. అది కాదక్క, వచ్చిన 2 రోజులకే నీతో ఈ పనులన్నీ చేయించడం నాకు ఇష్టం లేదు. ఇంకో వారం 10 రోజుల్లో కాన్పయ్యేలా ఉంది. ఈ పనులన్నీ అవసరమా నీకు? మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. అక్క చెల్లెళ్ళంటే ఇలా ఉండాలి. ఒకరికి భారం అవ్వకూడదని ఒకరు పనిచేయాలని చూస్తున్నారు. అయ్యో అమ్మా, నేను మంచి పని చేశాను కదా. ఏంట్రా నువ్వు చేసిన మంచి పని? అమృతాన్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను కదమ్మా. ఒరే, 2 కొడుకులను కన్నాను. ఒక్కరి పెళ్ళైనా చూసే భాగ్యం నాకు కల్పించారా? అక్షింతలు వేసి ఆశీర్వదించే అవకాశం లేకుండా చేశారేంట్రా? ఎంత బాధగా ఉందో తెలుసా? అమ్మా, నువ్వు ఇలా అంటావు కానీ శివపార్వతిని గంగబావకిచ్చి పెళ్లి చేసింది నువ్వు కాదు. మరి ఆ పెళ్లి కూడా ఎలా చేసావమ్మా? దేవుడి దగ్గర ఉన్న తాళి తీసి కట్టించేశావు కదా. అప్పుడంటే ఆ పరిస్థితి వేర్రా. ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుందని అలా చేశాను. కానీ ఇక్కడ 2 ఆడపిల్లల జీవితం అన్యాయం చేస్తారేమో అనిపిస్తుంది. అలా అంటావేంటత్తయ్య? వీర్రాజు బావ కూడా మంచోడే కదా. దేవాబావలో కూడా మార్పు వస్తున్నట్టు కనిపిస్తుంది. సంతోషమే కదా అత్తయ్య. ఈ మార్పులు గీర్పులు అన్ని పోవాలనే నేనొక పని చేశాను. ఏం చేసావు చెల్లమ్మా? రండి స్వామి.
ఏమైంది స్వామి? చూస్తున్నా, ఇల్లంతా కలియ చూస్తున్నా. ఎవరు చెల్లెమ్మ ఇతను? ఎందుకు తీసుకొచ్చామన్నటికి? భూత ప్రేత పిశాచాలు ఏమున్నా సరే పట్టేస్తాను. ఇప్పుడు దెయ్యం ఎవరికి పట్టిందని? నీకే పట్టింది పెద్దలుడు. ఏం మాట్లాడుతున్నావు అత్త? పెళ్ళం కొంగుచాటు మొగుడు అయిపోతాండవు పెద్దలుడు. గంగ చెల్లెళ్ళు చాలా మంచివాళ్ళని చెప్తున్నావు కదా, అందుకు నీకేమైందో ఏమో అనేసి మీ అత్త తనను తీసుకొచ్చినట్టుంది. అమ్మా, కాసిన బియ్యం 200 ఇచ్చి పంపించేసాయి, వెళ్ళిపోతాడు. నేను భిక్ష కోసం రాలేదో, ఇక్కడ ఉన్న దెయ్యాన్ని వదిలించడానికే వచ్చాను. ఇంకా చూస్తారేంటి స్వామి? మా అల్లుడికి పట్టిన గాల్ని వదిలించండి.